ఏంటిది? ఆ లారీ, ఆ ఆటోలో పిల్లలు, రాజన్న ఏవేవో కనిపించాయేంటి? అమ్మా తల్లి, ఏంటమ్మా ఇది? ఎందుకలా కనిపించింది? హలో రాజన్న. అమ్మా రాణమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా అమ్మా? నువ్వెలా ఉన్నావు? ఎక్కడున్నావు? నాకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఇప్పుడే టిఫిన్ చేశాను. నువ్వెలా ఉన్నావు రాణమ్మా? నేను బాగానే ఉన్నాను రాజన్న. చాలా సంతోషం తల్లి. అమ్మా, నెల నెల ఆటో డబ్బులు ప్రేక్ ఇచ్చేసి వస్తున్నాను. తెలిసింది రాజన్న. ఏంటమ్మా పొద్దున్నే ఫోన్ చేసావు? నాతో ఏమన్నా పనిపడిందా? ఏం లేదు, ఎలా ఉన్నావో అని ఫోన్ చేశాను. ఉంటాను. జాగ్రత్త రాజన్న. అలాగేనమ్మా, ఉంటాను. ఇది కల కాదు, ఎల్యూజన్ కాదు. మరెందుకిలా? ఆ ఆటో యాక్సిడెంటు. అమ్మ తల్లి, ఇది నిజం కాకూడదు, కాకూడదు. గురుగారు,
ఆ కృష్ణ ఎందుకు కిడ్నాప్ చేయమన్నారో ఇప్పుడు కానీ ఎలిగిందా? ఎలగట్లేదురా, మళ్ళీ కొట్టు. ఆ, ఆ! అమ్మా అమ్మా! ఆ! 2 కోట్లు ఎందుకు ఇస్తాన్నాడో ఆ ప్లాన్ ఇప్పటికైనా అర్థమైందా? అర్థం కాలేదురా. అయితే కొట్టాల్సిందే. అమ్మా! అబ్బా అబ్బా ఆపరా! బుర్ర తిరిగిపోతుందిరా. ఆ కృష్ణ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదురా. అయితే కొట్టాల్సిందే. ఆ! ఏయ్ ఆ! ఆగో ఆగో, నేను కొట్టమని చెప్పానా? లేదు బాసు, ఎలాగైనా కొట్టమని చెప్తారు కదా అని. నోరు మోయ్, ముయ్ నోరు. ఆ, ఎంత ఆలోచించినా ఆ కృష్ణగాడు ఎందుకు ఇలా చేయమన్నాడో అర్థం కావట్లేదురా. అయితే కొట్టాలి. అబ్బా పిసికేస్తాను ఎతవా. ఒరే, వాడు మన వైపు వస్తున్నాడు. సైలెంట్ గుండు, సైలెంట్ గుండు. బాసు జిట్టు సరి చేసుకోండి. ఇదిగో చూడండి, ఉదయం నుంచి అడుగుతుంటే ఏం చెప్పరేంటి? ఇంటికి తీసుకెళ్తారన్నారు, ఎవరికో అప్పచెప్పారు, నిద్రపోయాను, లేచేసరికి ఇక్కడే ఉన్నాను. నన్ను మా ఇంటికి ఎందుకు తీసుకెళ్లేదు? బాసు వద్దు బాసు, అయ్యో. ఏంటి, నన్ను చంపేస్తావా? మాస్టారు, మాస్టారు, నన్ను చంపేయండి మాస్టారు. ముక్కలు ముక్కలుగా కోసిపారండి ప్లీజ్ మాస్టారు. కడుపు దించుకుంటే కాలమే పడుతుంటారు. నేను మీకు ఏమని చెప్పను, ఎలా చెప్పను? నా గుండె హుస్సేన్ సాగర్ అయిపోయిందండి, హుస్సేన్ సాగర్ అయిపోయింది. ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? గురుగారు, మాస్టారు, ఇదిగో నేను మిమ్మల్ని మీ వాళ్ళకి అప్పచెప్పాలని తీసుకెళ్ళానా? మీ వాళ్ళని కలిశాను, కానీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారు మాస్టరు. కానీ మాస్టరు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ పని చేయను. మనసులో మానవత్వం చూసి శిబి చక్రవర్తి అంత పైకి ఎదగాలని మా నాన్న నాకు చక్రధర్ అని పేరు పెట్టారు సార్. నేను చచ్చిన ఆ పని చేయను. ఛా, మీ డబ్బులు నాకు అక్కర్లేదా అని చెప్పి మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చేసాను సార్. నిజమా? మా ఇంట్లో కిడ్నాప్ చేయమన్నారా? కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు? వద్దు సార్, వాళ్ళెవరో మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి చూపిస్తాను మాస్టారు. నేను నమ్మలేకపోతున్నాను, ఇది నిజం కాదు. అబ్బా నిజం మాస్టారు. అదిగో అదిగో ఫోన్ కూడా మోగింది, సత్యం. వాళ్ళే చేస్తున్నారు మాస్టర్. వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడేసి వస్తాను. రే, నువ్వు మాస్టర్ జాగ్రత్తగా చూసుకో. మా ఇంట్లో కిడ్నాప్ చేయమన్నారా? అవును సారు, మా బాస్ చెప్పారు కదా, మా బాసు అబద్ధమే చెప్పరు. సార్ చెప్పండి, సార్ చెప్పండి. మన ప్లాన్ ప్రకారం మా నాన్ననెవరో కిడ్నాప్ చేశారు. నేను చెప్పినట్టు నువ్వు పోలీసులకు చెప్పాలి. కిడ్నాప్ కింగ్ అండి. మీరు ఫోన్ పెట్టేసి క్యాష్ రెడీ చేసుకొని చెప్తాను. ఓకే సార్, ఉంటాను. యా, పిక్చర్ అభి బాకీ హై. జస్ట్ కథ ఇప్పుడే మొదలైంది రానమ్మా, ఇంకా నీకు జైలు కూడా. హలో అత్తయ్య. ప్రియా, రాత్రి నాకు చాలా డిస్టర్బ్డ్ గా అనిపించింది. మనం గుడికి వెళ్ళి అక్కడి నుంచి ధర్మతేజ గారిని అదే ఏరియాలో వెతుకుదాం. అలాగే పోలీసులకి ఆ కార్ గ్యారేజీ, అక్కడ కనిపించిన చెప్పుల గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నువ్వు గుడికి వచ్చేసేయ్. అలాగే అత్తయ్య. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా. అందుకో ఆడుకోండి అమ్మా, ఆడుకోండి. పుణ్యమెచ్చుకో అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు
డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాయకుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు ఇదేంటి పూజలో నాకు కనిపించిన దృశ్యాలు నిజంగానే కనిపిస్తున్నాయి. అంటే అంటే ఆ యాక్సిడెంట్ కూడా అయ్యో బ్రేక్ పడట్లేదే. రే అదే నేమ్, అదే నంబర్ ప్లేట్. అంటే పూజలో నాకు కనిపించిన దృశ్యాలు నిజంగానే రిపీటెడ్ గా జరుగుతున్నాయంటే ఆ యాక్సిడెంట్ కూడా జరుగుతుందా? అయ్యో ఏ పక్కకు జరగండి జరగండి. రాజన్నా అయ్యో రాజన్నా 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 ఏ ఆటో తప్పుకో తప్పుకో. రాజన్నా రాజన్నా రాజన్నా
రాజన్న అయ్యో 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 పిల్లలు పిల్లలు మీరేం భయపడకండి సరేనా? ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. నేను చూసుకుంటానండి. హలో దాక్షాయనక్క, రాజన్నకి ఏం కాలేదు. చిన్న స్ట్రోక్ వచ్చిందంతే. మీ అత్తలు వచ్చేశారు. మీరు ధైర్యంగా ఉండండి. ఉంటానక్క. అసలు ఏం జరుగుతోంది? నన్ను డిస్టర్బ్ చేస్తూ ఎందుకు దృశ్యాలు కనిపిస్తున్నాయి? రాజన్నకి యాక్సిడెంట్ జరుగుతుందని ముందే నాకు తెలిసింది. ఆ యాక్సిడెంట్ జరగకుండా అడ్డుకుని సేవ్ చేశాను. మా నాన్నని తీసుకురాకుండా ఈ చెప్పుల డ్రామా మొదలు పెడుతున్నారా? ఈ చెప్పుల డ్రామా ఛ! అయ్యో, నేను ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. మీరెన్ని డ్రామాలన్నా వర్కౌట్ అవ్వదు. బయట వాళ్ళకి ప్రమాదం జరుగుతుంటే తెలుసుకుని ఆపగలిగాను. కానీ ధర్మతేజ గారు ఎక్కడున్నారో ముందే నాకెందుకు తెలియడం లేదు. తెలిస్తే ఆయన్ని కాపాడుకోగలను కదా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఏంటో. సార్ వాయించేశాను, చెడా మడ వాయించి పడేశాను. ఎవరిని? లేకపోతే వాళ్ళనే మిమ్మల్ని కిడ్నాప్ చేయమని నాకు చెప్తారా? అమ్మా ఆహా. అప్. ధర్మతేజ గారిని కిడ్నాప్ చేసినందుకు నేను అరెస్ట్ చేస్తాను. సార్ కృష్ణ పోలీసులు పంపించి ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాడు. నేను కూడా జీవించేయాలి. సార్ నేను కిడ్నాప్ చేయలే సార్. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఈయన్ని కిడ్నాప్ చేయమని చెప్పారు. కావాలంటే సార్ని అడగండి. సార్ మాస్టారు చెప్పండి, మాస్టారు చెప్పండి. అవును, ఈయన చాలా జెంటిల్మన్. నేను తప్పిపోతే నన్ను మా వాళ్ళకి అప్పచెప్పాలని చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే నాకేం గుర్తులేదు కదండి. అయితే ఆ ఫ్యామిలీ మెంబర్ పేరు చెప్పు. అబ్బాబా సార్ మీరు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి, నేను నేరుగా చూపిస్తాను. సార్ అలా చూపించిన తర్వాత నన్ను మాత్రం వదిలేండి సార్, ప్లీజ్. మాట తప్పకూడదు. అలాగే. ఓకే కానిస్టేబుల్స్ సార్. వీళ్ళిద్దరిని తీసుకురండి. ఓకే సార్. పదండి సార్, పదండి. కిడ్నాప్ డ్రామా ఫ్యామిలీ డ్రామా అయింది. ఎవరు బలవుతారో ఏంటో. ఏంటత్తయ్య వెతుకుదామని చెప్పి మళ్ళీ ఇంటికి రమ్మన్నారు? నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను ప్రియా, అందుకే ఇంటికి వచ్చేసాను. అత్తయ్య, ఒకవైపు మావయ్య కనిపించట్లేదు, ఇంకోవైపు కృష్ణ వాళ్ళ సూటిపోటి మాటలు ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయో నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. ఈ ధర్మతేజ కోటీశ్వరుడన్న నా గెస్సు నిజమైంది. లివరు కిడ్నీ అమ్మేసి ఆ కుటుంబానికి కన్నీరు మిగిల్చేవాడిని. ఈ గజనీ మాస్టర్ టైము నా టైము బాగుంది. 2 కోట్లు లక్కీ లాటరీ తగిలింది. మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. ఆ నమ్మకం ఎప్పుడు కోల్పోకూడదు అత్తయ్య. ఆ నమ్మకంతోనే ధర్మతేజ గారికి మంచి చేద్దామని మాటిచ్చొచ్చాను. కానీ నేను ఓడిపోతానేమోనని భయంగా ఉంది ప్రియా. అత్తయ్య, ధర్మతేజ గారింటికి క్షేమంగా వస్తారు, మీరు తీసుకొస్తారు. మీరెప్పటికీ ఓడిపోరు, గెలిచి తీరుతారు.
గజని భార్య అదే ఆ కృష్ణ తల్లి రాణెమ్మని చెప్పాడు. నేను వెతుకుతున్న రాణెమ్మ ఈ గజనీ భార్య రాణెమ్మ ఒకటి కాదు కదా. అత్తయ్య మావయ్య గారిని పోలీసులు తీసుకొచ్చారు. అవునా? పద